ఇషాన్ కిషన్ ఒక పడి లేచిన కెరటంలో దూసుకొస్తున్నాడు, దూసుకెళ్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదని తన్ని టీమిండియా కాంట్రాక్ట్ లిస్టులో నుంచి తీసేశారు. అప్పటి నుంచి తన కంబ్యాక్ అదిరిపోయింది. అదే డొమెస్టిక్ క్రికెట్లో తను సూపర్గా ఆడాడు. ఒకే సీజన్లో 5 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత ఆ టీంకి ఒక డొమెస్టిక్ ట్రోఫీ అందించాడు. అక్కడి నుంచి టీమిండియాలోకి వచ్చాడు. టీమిండియాకి ముఖ్యంగా T20 వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచే T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద సూపర్గా ఆడాడు. 70+ రన్స్ కొట్టి సింగిల్ హ్యాండెడ్గా పాకిస్తాన్ మీద మ్యాచ్ని గెలిపించి తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఇక T20 వరల్డ్ కప్లో మొత్తం చూసుకుంటే 317 రన్స్ కొట్టాడు. T20 వరల్డ్ కప్ ఈ ఎడిషన్లో చూసుకుంటే తనే టాప్ 3లో ఉన్నాడు. అంత బాగా ఆడాడు. అదే ఫామ్ని IPLలో కూడా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో తను 569 రన్స్ కొట్టాడు, 6 50s కొట్టాడు. అండ్ అలాగే 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలిచాడు. ఇంతవరకు ఈ IPL సీజన్లో ఏ ప్లేయర్ కూడా 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలవలేదు. అంత సూపర్గా ఆడుతున్నాడు. ముఖ్యంగా లాస్ట్ సీజన్ తను ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద సెంచరీ కొట్టాడు. సూపర్గా ఆడతాడు అనుకుంటే ఇక మిగిలిన అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ మళ్ళీ తను ఒక 50 కొట్టాడు. కానీ SRH టీం తన్ని నమ్మి ఉంచుకున్నారు. నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. ఛాన్స్ ఇవ్వటమే కాదు, ప్యాట్ కమిన్స్ లేనప్పుడు, ప్యాట్ కమిన్స్ ఇంజూరీ వల్ల స్టార్టింగ్ సగం మ్యాచ్లు ఆడలేదు. ఆ సగం మ్యాచ్లు ఆడినప్పుడు ఇషాన్ కిషన్కే కెప్టెన్సీ ఇచ్చారు. ఇషాన్ కిషన్ మాత్రానికి ఫస్ట్ చూసుకుంటే అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ 4 మ్యాచ్లో 3 ఓడిపోయారు. ముఖ్యంగా బౌలింగ్ మాత్రానికి చాలా వీక్గా ఉంది. అప్పుడు జయదేవ్ అండ్ హర్షల్ పటేల్ లాంటి బౌలర్స్ ఆడేవాళ్ళు. సో తను కెప్టెన్గా ఉండి జయదేవ్ని అండ్ అలాగే హర్షల్ పటేల్ని పక్కన పెట్టేశాడు. యంగ్ బౌలర్స్కి ఛాన్స్ ఇచ్చాడు. యంగ్ బౌలర్స్ చూసుకుంటే ఇషాన్ మలింగ్ అవ్వచ్చు, షకీబ్ హాసన్ అవ్వచ్చు, అండ్ అలాగే ముఖ్యంగా పర్పుల్ ముగ్గురిని తనే ఛాన్స్ ఇచ్చాడు. తన కెప్టెన్సీలోనే వాళ్ళకి ఛాన్సులు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్స్ని పక్కన పెట్టి జూనియర్స్ బౌలర్స్తో దిగాలనే బోల్డ్ డిసిషన్ మాత్రానికి తనే కెప్టెన్సీలో తనే తీసుకున్నాడు. అక్కడి నుంచి ఆ టీం గెలవటం స్టార్ట్ చేసింది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి దూసుకొచ్చారనిపించింది. అక్కడి నుంచే ఆ టర్నింగ్ పాయింట్ SRH టీంకి. పక్క ఓపెనర్లో ముఖ్యంగా అభిషేక్ శర్మ సూపర్గా ఆడుతున్నాడు, కానీ ట్రావిస్ హెడ్ మాత్రానికి సీజన్ మొత్తం ఫెయిల్ అయ్యాడు. ఒకే ఒక్క మ్యాచ్ తను సూపర్గా ఆడాడు. ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ 1 డౌన్లో వచ్చి సూపర్గా ఆడుతూ అటు అభిషేక్ శర్మతో అవ్వచ్చు, అండ్ అలాగే తన తర్వాత బ్యాటింగ్ వచ్చే క్లాసన్తో ఇద్దరితో సూపర్గా పార్ట్నర్షిప్లు బిల్డ్ చేస్తూ చాలా మ్యాచ్లు గెలిపించాడు టీంని. అండ్ అలాగే ఈ సీజన్లో సూపర్ పర్ఫార్మెన్స్తో అటు టీమిండియా వన్డే టీంకి కూడా సెలెక్ట్ అయ్యాడు. వన్డే టీంలో తను ఇప్పుడు 3rd ఓపెనర్గా అండ్ అలాగే 2nd వికెట్ కీపర్గా తనే ఉన్నాడు. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ అంత బాగాలేదు. తను ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు కాబట్టి వన్డే టీంలో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆడకపోతే ఇషాన్ కిషన్కే ఓపెనర్గా ఛాన్స్ వస్తుంది. సో తను ఇక వన్డేలో కూడా సూపర్గా ఆడి నెక్స్ట్ 2027 వరల్డ్ కప్లో సెలెక్ట్ అవుతాడు అనిపిస్తుంది. ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే ఇషాన్ కిషన్కి ఇప్పటికే ఒక 2 IPL ట్రోఫీస్ ఉన్నాయి, కానీ ఆ 2 ట్రోఫీస్ ముంబై ఇండియన్స్ తరపున ఉన్నాయి. SRHకి తను ఫస్ట్ టైం ఒక IPL ట్రోఫీ గెలిస్తే SRH తరపున బాగుంటుంది. ఈ సీజన్లో సగం మ్యాచ్లో తనే కెప్టెన్సీ చేశాడు. అందుకే SRH తరపున తను కనుక ట్రోఫీ గెలిస్తే సగం క్రెడిట్స్ తనకు కూడా దక్కుతుంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అదే చెప్పాడు, ఈ విన్స్ లో ఖచ్చితంగా హాఫ్ క్రెడిట్ మాత్రానికి ఇషాన్ కిషన్కే దక్కుతుందని. చూడాలి మరి SRH ట్రోఫీ గెలుస్తుందా లేదా. మిగిలిన 3 మ్యాచ్లు బాగా ఆడాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ సూపర్గా ఆడాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.